హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటి దగ్గర ఏమేమి చెట్లు ఉన్నాయో మీకు చూపిస్తున్నాను. కానీ మా ఇంటి దగ్గర మార్నింగే ఇలా చూడడానికైతే చాలా బాగుంటుంది. చూసేయండి మా ఇంటి దగ్గర ఏమేమి చెట్లు ఉన్నాయో. ఇక్కడైతే మా నాన్న అమ్మ ఇవాళ బనానా అది కట్ చేస్తున్నారు. ఇవి చూడడానికి చాలా చిన్నగానే కనిపిస్తున్నాయి కానీ చాలా తొందరగా పండిపోతున్నాయి, అందుకనే కట్ చేస్తున్నాము. చూడండి, చూడడానికి అయితే చాలా బాగున్నాయి కదా. మేమైతే వీటిని కెమికల్స్ ఏం యూజ్ చేయకుండా పండించాము. ఇంటి దగ్గరే ఇలా చెట్లుంటే ఆ ఫీలింగే వేరు కదా. ఈసారి అయితే మా చాలా చెట్లకైతే బనానాస్ అయితే వచ్చాయి. తర్వాత చూసేయండి మా వంకాయ చెట్టు. ఈ వంకాయలు మీరు బయట చూసుంటారో లేదో తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు నిజంగా ఏంటి ఇవి ఎగ్గులానే ఉన్నాయని చాలా షాక్ అయ్యాను. ఇప్పుడైతే దీని మీద కొన్నే ఉన్నాయి కానీ అంతకుముందు చాలా వంకాయలు అయితే వచ్చాయి. పొద్దున్నే ఎవరికైనా మెడిటేషన్ చేయాలనో లేదా వాకింగ్ చేయాలనో అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి మా నాన్నమ్మ ఏం చేస్తుందో. మా నాన్నమ్మని చూసి మీరైతే షాక్ అవ్వకండి, నేను జస్ట్ ఫన్ కోసం తీసానంతే. ఏంటి వద్దని చెప్పాల్సింది పోయి వీడియో తీస్తుందని అనుకుంటున్నారా? మీ ఇంటి దగ్గర కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే ఒకసారి మీరు చెప్పి చూడండి, వాళ్ళు అస్సలు మాట వినరు. తర్వాత కందుల చెట్లు చూడండి, ఫ్లవర్స్ ఉన్నాయి. దీనికైతే కొన్ని రోజులైతే కందులు కూడా వచ్చేస్తాయి. మా ఇంటి దగ్గర అయితే 2 చెట్లు ఉండేవి కానీ ఎందుకో ఒకటైతే ఎండిపోయింది, ఇంకొకటి మాత్రమే ఉంది. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించబోయేది అయితే నేను చాలా రోజుల నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నాను కానీ దీనికి అసలు ఫ్రూట్సే రావట్లేదు. అదే గ్రేప్స్. ఈ గ్రేప్స్ చెట్టు కోసమని మా డాడీ అయితే ఇలా తీగలన్నీ కట్టారు. ఇది మంచిగా అయితే పెరిగింది కానీ దీనిపై నుంచి ఇలా చిక్కుడుకాయ చెట్లు కూడా పెరిగాయి. చూడండి, ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఎందుకు దీన్ని కూడా కట్ చేయడం అని మేము ఉంచేసాము. మన ఇంటి దగ్గర ఇలా చెట్లు ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. మేము వంకాయ చెట్లు వేరే కూడా కట్టాము. ఒకటైతే చాలా బాగా పెరిగింది కానీ దానికి వంకాయలు అయితే అసలు రాలేదు, అందుకని దాన్ని కట్ చేసేసాము. ఇంకా జామకాయ చెట్లు అండ్ సీతాఫలం చెట్లు కూడా ఉన్నాయి. చూడండి, ఇంకా ఇది పెద్దగా ఉండేది కానీ దీన్ని కట్ చేసేసాము. ఇప్పుడైతే కొన్ని సీతాఫలం మాత్రమే ఉన్నాయి. చూసారు కదా, దీని మధ్యలోనే మ్యాంగో ట్రీ కూడా ఉంది. దీనికైతే లాస్ట్ ఇయర్ నుంచే మ్యాంగోస్ వస్తున్నాయి. ఈ ఇయర్ అయితే చూడాలి మరి ఎన్ని వస్తాయో. లాస్ట్ ఇయర్ అయితే కొన్ని వచ్చాయి. ఇదైతే మా కాకరకాయ. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే చాలా పెద్దగా ఉండే ఈ కాకరకాయలు కానీ ఈ ఇయర్ ఎందుకో సేమ్ ప్లేస్లో పెట్టడం వల్లనో ఏమో కానీ సరిగా పెద్దగా అవ్వలేదు. మీ ఇంటి దగ్గర కూడా ప్లేస్ ఉంటే ఇలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్లాంట్ని పెట్టుకోండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.